ఛత్రపతి హిందీ రీమేక్ కోసం బాలీవుడ్ వెళ్లి 3 సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకున్నాడు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రస్తుతం భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. మొన్న బెల్లం బాబు బర్త్డే సందర్భంగా టైసన్ నాయుడు అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ గ్లిమ్స్ వదిలితే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో బెల్లంకొండకి విలన్ గా ఓ హాట్ బ్యూటీ కనిపించనుందనే న్యూస్ వైరల్ అవుతుంది. సరైన కథలు సెలెక్ట్ చేసుకుంటే బెల్లంకొండ హీరోగా సక్సెస్ అవుతాడని కొత్తగా చెప్పక్కర్లేదు. ఇక పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ తీసినా కానీ క్రెడిట్ అంతా త్రివిక్రమ్ అకౌంట్ లో వేసేసుకున్నాడు. దీంతో సాగర్ చంద్ర తన మార్క్ కంటెంట్ తోనే హీరోల్ని తయారు చేస్తానని సాయి శ్రీనివాస్ ని రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం టైసన్ నాయుడు సెట్స్ మీద ఉంది. ఇక బెల్లంకొండని పవర్ఫుల్ పోలీస్ పాత్రలో చూపించబోతున్నాడు. గ్లిమ్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. రీసెంట్ గా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ప్రజ్ఞా జైస్వాల్ ని ఫిక్స్ చేశారని అంటున్నారు. హైలైట్ ఏంటంటే అమ్మడు ఇందులో నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేస్తోందట. తనే మెయిన్ విలన్ అనే న్యూస్ కూడా వినిపిస్తోంది. ప్రజ్ఞ కంప్లీట్ విలనా లేక కాసేపు నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్లో కనిపిస్తుందా అనేది క్లారిటీ రావాలి. ఇదే నిజమైతే ప్రజ్ఞా జైస్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిందనే అనుకోవచ్చు. కంచె మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రజ్ఞ వచ్చిన ఆఫర్స్ ని బాగానే ఉపయోగించుకుంది. కొన్ని హిట్ అయినా ఎందుకో అమ్మడి కెరీర్ అనుకున్నంతగా సాగలేదు. అఖండ తర్వాత కూడా అవకాశాల పరంగా వెనుకబడింది. సెకండ్ లీడ్స్ కే చాలా కాలం పరిమితం కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ ఛాన్సులు కూడా లేకపోవడంతో కొత్త టర్నింగ్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రజ్ఞా జైస్వాల్ ఇంతకు ముందు సాయి శ్రీనివాస్ హీరోగా బోయపాటి తీసిన జయ జానకి నాయక మూవీలో ఆడిపాడిన సంగతి అందరికీ తెలిసిందే.